అందరికీ నమస్కారం. పోషకాహారము, ఖనిజ లవణములు అనేటువంటి వరుసలో ఈరోజు పొటాషియం అనేటువంటి ఖనిజ లవణానికి సంబంధించి సమగ్ర సమాచారాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ పొటాషియం అనేటువంటిది, సోడియం అనేటువంటిది మన శరీరంలో జంట కవుల్లాగా ఉండేటువంటి పోషక పదార్థాలు, ఖనిజ లవణాలు. ఈ పొటాషియం శరీరం మొత్తం మీద సుమారుగా 250 గ్రాముల వరకు ఉంటుంది. ఈ 250 గ్రాముల్లో 98% సెల్ లోపల, అంటే కణముల లోపల ద్రవ పదార్థంలో కలిసి ఉంటుంది. దాన్ని ICF అని కూడా అంటారు. అంటే ఇంట్రా సెల్యులార్ ఫ్లూయిడ్, కణము లోపల ఉండేటువంటి ద్రవములో కలిసి ఉంటుంది. మిగతా 2% ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్, అంటే కణము బయట ఉండేటువంటి ద్రవములో కలిసి ఉంటుంది. అలాగే ప్లాస్మా, రక్తము లోపల ఉన్నటువంటి ద్రవ పదార్థంలో కొద్దిగా, చాలా స్వల్పంగా పొటాషియం ఉంటుంది. అలా కాకుండా ఎర్ర రక్త కణాలు గనక మనం పరిశీలించినట్లయితే చాలా ఎక్కువగా పొటాషియం అయాన్స్ రూపంలో ఉంటుంది. అలాగే ఈ పొటాషియం ICF అంటే కణము లోపల ఉన్నటువంటిది, అలాగే సోడియం కణము వెలుపల ఉన్నటువంటిది ECF. ఇవి రెండు మన శరీరాన్ని శరీర పోషణలో సరైనటువంటి చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తాయి అనేటువంటిది పరిశోధనల ద్వారా శాస్త్రజ్ఞులు తెలుసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం. అలాగే మరి శరీరంలో ఈ పొటాషియం ఎప్పుడు సమతుల్య స్థాయిలో, అంటే బ్యాలెన్స్డ్గా ఉండాలి అంటే అది మూత్రపిండాల వల్ల సాధ్యమవుతుంది. కారణం ఏమిటి అంటే మూత్రపిండాల ద్వారా పొటాషియం బయటికి పంపబడుతూ ఉంటుంది. అలా పంపబడటం అనేది శరీర అవసరాలను బట్టి శరీరమే కావలసినంత ఉంచుకొని అవసరం లేని ఎక్కువగా ఉన్నదాన్ని బయటికి పంపటం అనేది సహజంగా మన శారీర ధర్మశాస్త్రంలో జరిగేటువంటి విషయం. అలాగే మనం తీసుకున్న ఆహారంలో ఉన్నటువంటి పొటాషియం ఖచ్చితంగా చిన్న ప్రేగుల ద్వారా రక్తములోకి శోషించబడుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం అనుకున్నట్లు ఎక్సెస్గా, అదనంగా ఉన్నటువంటి పొటాషియం ఉంటే అది ఎలా బయటికి పంపాలి అంటే దానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేంటంటే కిడ్నీస్ లేదా మూత్రపిండాల ద్వారా, అంటే ఫిల్టరేషన్ అంటాం. ఆ పద్ధతిలో 90% అధికంగా ఉన్నటువంటి పొటాషియం బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. మరొక రకంగా కండరాలు దెబ్బతిన్నప్పుడు, అంటే ఏదైనా యాక్సిడెంట్స్ జరిగి గాయాలయ్యి శరీర భాగాలు కట్టయి లోపల ఉన్నటువంటి కండరాలు విపరీతమైనటువంటి తెగిపోవటం కానివ్వండి, లేకపోతే పాడైపోవటం కానివ్వండి జరిగినప్పుడు, అలాగే కొన్ని సందర్భాలలో డయాబెటీస్ ఉన్న రోగుల శరీరము లోపల కూడా కొంత కండరాల విచ్ఛిత్తి జరుగుతూ ఉంటుంది. అటువంటి సందర్భాలలో కూడా పొటాషియం బయటికి పోతుంది. మరొకటి ఈ స్టెరాయిడ్స్ అనేటువంటివి, కార్టికోస్టెరాయిడ్స్ అనేటువంటి కొన్ని మందులు ఉన్నాయి. ఆ మందులు కాస్త ఎక్కువ కాలం గనక వాడినట్లయితే, లేదు ఎక్కువ మోతాదుల్లో వాడినా కూడా పొటాషియం బయటికి వెళ్ళిపోతుంది. అలాగే పాస్ రావటానికి వాడేటువంటి ఈ డయూరిటిక్స్ అనేటువంటి కొన్ని మందులు ఉంటాయి. ఈ మందులు ఒక్కొక్కసారి అవసరాన్ని బట్టి వైద్యులు నిర్ణయించి వాడిస్తూ ఉంటారు. అలా కాకుండా మన ప్రజలు అప్పుడు డాక్టర్ గారు చెప్పారు కదా, ఆ మాత్ర వేసుకుంటే పోతుంది అని కొన్నిసార్లు సాహసం చేస్తూ ఉంటారు. అలాగా డయూరిటిక్స్ అంటే పాస్ ఎక్కువగా నడవటానికి ఉపయోగించే మందులు,
అధికంగా వాడినప్పుడు కానీ చాలా కాలం వాడినప్పుడు కానీ ఖచ్చితంగా శరీరంలో ఉన్నటువంటి పొటాషియం బయటికి వెళ్ళిపోయి ఈ పొటాషియం కొరత అనేది కూడా ఏర్పడుతుంది. ఎప్పుడైతే పొటాషియం కొరత ఏర్పడుతుందో ఖచ్చితంగా గుండెలో ఉన్న కండరాలు సరిగా పనిచేయక గుండె సమస్యలు వచ్చి ప్రాణాపాయం జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. మరొక సహజమైన విషయం ఏంటంటే వయసు బాగా పెరిగే కొద్దీ పొటాషియం కంటెంట్ తగ్గుతూ ఉంటుంది. అలాగే శరీరం ఒబీస్ బాగా లావుగా అయ్యే కొద్దీ కూడా పొటాషియం కంటెంట్ తగ్గుతుంది అనేటువంటి విషయాన్ని శాస్త్రజ్ఞులు గుర్తించారు. ఇంత విలువైన అవసరమైన ఉపయోగకరమైనటువంటి పొటాషియం ఎంత మనకి కావాలి, శరీరానికి ఎంత అవసరం అనేటువంటి విషయాన్ని పరిశీలిస్తే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు తెలియజేసినటువంటి అతి ముఖ్య సమాచారంలో పిల్లలు 12 సంవత్సరాల వరకు సుమారుగా 500 నుంచి 1000 మిల్లీగ్రాములు ఒక రోజుకు అవసరమవుతుంది. అలాగే అడల్ట్స్ ముందు అడోలసెంట్స్ అంటే 12 నుంచి 14 సంవత్సరాలు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి పెరుగుదల ఇతర సమస్యలు ఎక్కువగా ఉంటాయి కనుక 1200 నుంచి 1400 మిల్లీగ్రాములు ఒక రోజుకు అవసరమవుతుంది. ఇంకా పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి అడల్ట్స్లో 1400 నుంచి 2000 మిల్లీగ్రాముల వరకు అవసరమవుతుంది. 1400 నుంచి 2000 మిల్లీగ్రాములు కనుక ఇంత సూక్ష్మంగా మనకి పొటాషియం అవసరమవుతుంది. కనుక ఈ పొటాషియాన్ని మన ఆహార పదార్థాల ద్వారా మనకు లభించని పక్షంలో దానికి సంబంధించినటువంటి శారీరక బాధలు, వ్యాధులు మరి రోగాలు ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంది. ఇంత విలువైనటువంటి పొటాషియం మనకు లభ్యత మనం తినే ఆహార పదార్థాల్లో ఎలా దొరుకుతుంది అనేటువంటి అంశాన్ని పరిశీలిస్తే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు చేసిన ప్రయోగాల ప్రకారం అన్ని రకాలైనటువంటి ఆహార ధాన్యాలలో కానివ్వండి, ఆకుకూరల్లో కానివ్వండి, పండ్లు పళ్ళ రసాల్లో కానివ్వండి పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. కనుక ప్రతి వ్యక్తి కూడా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ సీజనల్గా వచ్చేటువంటి ఫలాలు, పండ్లు తీసుకుంటూ గనక ఉంటే పొటాషియం డెఫిషియన్సీ అనేది తలెత్తదు అనేటువంటిది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు కానివ్వండి, మరి ఈ యొక్క న్యూట్రిషన్ సైంటిస్టులు కానివ్వండి ప్రతిపాదించినటువంటి అంశం. ఇప్పుడు ఈ ఉన్నటువంటి అన్ని రకాల ఆహార పదార్థాల్లో బాగా ఎక్కువగా లభ్యమయ్యేటువంటి ఆహార పదార్థాలు ఏమిటి అని పరిశీలించినట్లయితే కాఫీ, టీ ఈ రెండిట్లో అత్యంత అధికంగా పొటాషియం వస్తుంది, అత్యంత అధికంగా. వాటి తరువాత కోకా అనేటువంటి కోకా పానీయాలు కూడా ఈ మధ్య వస్తున్నాయి. అలాగే చాక్లెట్లు తింటే కూడా ఈ కోకా వస్తుంది, వీటిల్లో కూడా చాలా ఎక్కువగా ఉంది. స్కిమ్ మిల్క్ పౌడర్ అంటే కొవ్వు తీసినటువంటి పాల పొడి కూడా చాలా ఎక్కువగా లభ్యమవుతుంది. అలాగే బఠానీలు, ఎండు కొబ్బరి, నువ్వులు, వేరుశనగ విత్తనాలు, బాదం పప్పులు వీటిల్లో కూడా అత్యంత అధికంగా పొటాషియం లభ్యమవుతూ ఉంటుంది. మోడరేట్గా అంటే అంతకంటే కొద్దిగా తక్కువగా, బాగా కావాల్సిన దానికంటే ఇంకొద్దిగా ఎక్కువగా లభించేటువంటి ఆహార పదార్థాలు ఏంటంటే ఎండు ద్రాక్ష, అలాగే డేట్స్, అలాగే పెసలు, మినుములు, సజ్జలు, పాలకూర, క్యారెట్, చామదుంపలు, కొత్తిమీర వగైరా ఆహార పదార్థాల్లో చాలా సమృద్ధిగా పొటాషియం లభ్యమవుతుంది. మిగతా మాంసాహారాల్లో కోడి లేదా బీఫ్ ఇంకా టొమాటోల్లో సమృద్ధిగా కూడా లభ్యమవుతుంది.
సమృద్ధిగా, అంటే వలసిన దానికంటే ఒకంత ఎక్కువగానే లభిస్తుంది. సో ఇప్పుడు ఇవి గమనించిన తర్వాత మనకి ముందుగా మనం అనుకున్నట్లుగా అన్ని ఆహార పదార్థాల్లో అంటే బాగా ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు చెప్పడం జరిగిందండి. వాస్తవంగా అన్ని ఆహార పదార్థాలు ఉంటుంది కనుక ఎప్పుడైతే మనం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటామో పొటాషియం కొరత ఏర్పడదు అనేటువంటి తెలుస్తుంది. ఈ పొటాషియం ప్రత్యేకంగా మన శరీరములో పనులు ఏం చేస్తుంది అనేటువంటి అంశాన్ని పరిశీలించినప్పుడు ముఖ్యంగా మన శరీరంలో ద్రవముతో నిండి ఉంటుంది కనుక 65% మన బరువు ద్రవమే, నీళ్లు అంటాం లేదా ద్రవము, రక్తము కానివ్వండి, లేకపోతే లింఫ్ కానివ్వండి, లేకపోతే ఈ ఐసిఎఫ్ ఈసిఎఫ్గా ఉన్నటువంటి ద్రవ పదార్థం కానివ్వండి, ఇవి. కనుక ఇటువంటి ద్రవము ఉన్నప్పుడు ఆ ద్రవం సరిగా అటు ఇటు జరగటానికి, అలాగే సవ్యంగా పనిచేయటానికి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచటానికి ఆమ్లతత్వము, క్షారతత్వము ఇవి రెండూ కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి. దాన్నే యాసిడ్ బేస్ బ్యాలెన్స్ అంటారు. కాబట్టి ఈ బ్యాలెన్స్ని పొటాషియం ఖచ్చితంగా చక్కగా కరెక్ట్గా ఉండేట్లుగా చేస్తుంది. సఫిషియెంట్గా వలసినంత పొటాషియం మన శరీరంలోకి ఉంటే ఈ బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అలాగే pH అని కూడా అంటారు ద్రవ పదార్థాలకు వచ్చేప్పటికి. అదే ఆమ్లతత్వంలో ఉందా ఈ ద్రవము లేదా మన బేస్ తత్వంలో ఉందా అని పరీక్షించాలంటే pH పరీక్షను చూస్తారు. pH 7 న్యూట్రల్గా ఉంటుందండి. pH కనుక పెరిగితే అది క్షారతత్వం, pH కనుక తగ్గితే ఆమ్లతత్వం. కాబట్టి ఈ pH కూడా కరెక్ట్గా శరీరానికి అనుగుణంగా ఆరోగ్యంగా మెయింటైన్ చేయటానికి ఈ యొక్క పొటాషియం అత్యంత అవసరమని తెలుసుకుంటున్నాం. అలాగే కణము వెలుపల ఉన్న ద్రవము ఈసిఎఫ్, కణము లోపల ఉన్న ద్రవము ఐసిఎఫ్ సమయానుకూలంగా బయట ఉన్న ద్రవం లోపలికి వెళుతుంది, లోపల ఉన్న ద్రవం బయటికి కూడా వస్తుంది. ఈ రెండు ప్రక్రియలు సవ్యంగా జరిగి బ్యాలెన్స్డ్గా ఈ ద్రవాలు ఉండాలి అంటే అప్పుడు కూడా పొటాషియం అవసరం. పొటాషియం సవ్యంగా ఉంటే ఆ పని కూడా చేస్తుంది. మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే గుండెకి సంబంధించిన కండరాలు, మన శరీరానికి సంబంధించినటువంటి కండరాలు లేదా మజిల్స్ ఇవి సవ్యంగా పనిచేయాలి అంటే పొటాషియం అత్యంత అవసరం. మరొక ముఖ్యమైన పని ఏంటంటే గ్లైకోజన్, అధికంగా ఉన్నటువంటి గ్లూకోజు గ్లైకోజన్గా మారి నిల్వ ఉండేటువంటి శక్తిగా మన శరీరంలో ఉంటుంది. అది గ్లూకోజ్ మెటబాలిజంలో చెప్పుకున్నాం. ఇలాగ గ్లైకోజన్ ఏర్పడటానికి పొటాషియం అత్యంత అవసరం. కాబట్టి ఆ ఏర్పాటు కూడా పొటాషియం చేస్తూ ఉంటుంది. మరొకటి ఏంటంటే ముఖ్యమైనటువంటిది ఈ సోడియము పొటాషియం కలిపి చేసేటువంటి పని. నరాల వ్యవస్థలో కమ్యూనికేషన్ సిస్టమ్ అంటే ఏదైనా ఒక ఇంపల్స్ విషయాన్ని మెదడుకు చేరవేయటానికి లేదా మెదడు నుంచి శరీరంలో ఉన్న ఆర్గన్స్కి చేరవేయటానికి ట్రాన్స్పోర్టేషన్, నరాలలో ట్రాన్స్పోర్టేషన్ సవ్యంగా జరగాలి అంటే ఈ పొటాషియం సోడియం సఫిషియెంట్గా ఉంటేనే నరాల వ్యవస్థ యొక్క పనితీరు సక్రమంగా ఉండి శరీరం ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం ఉంది. మరి కణము లోపల జరిగేటువంటి అనేక రకాల జీవరసాయన చర్యల్ని కణ మెటబాలిజం అంటారు. అది కూడా సవ్యంగా జరగటానికి పొటాషియం అవసరం. కనుక శరీరంలో అనేక రకాలైనటువంటి ఫిజియోలాజికల్ యాక్టివిటీస్ అంటాం, అవి జరగాలంటే పొటాషియం ఉండవలసినంత సమృద్ధిగా ఉండాలి. మరి ఒకవేళ పొటాషియం తక్కువగా ఉంది మన శరీరంలో అనేటువంటి అంశం తలెత్తినప్పుడు
అది ఎప్పుడు వస్తుంది? అసలు తక్కువ ఉంది అని ఎట్లా మనం నిర్ణయించాలి అంటే 10% ఉండవలసిన పొటాషియంలో, అంటే ఇందాక మనం ఫస్ట్లో చెప్పుకున్నాం సుమారుగా 250 గ్రాములు ఉంటుంది అని. ఈ 250 గ్రాముల్లో 10% గనక తగ్గితే ఖచ్చితంగా అది డెఫిషియన్సీ అంటాము, లేదా వైద్య పరిభాషలో హైపోకెలీమియా అని కూడా అంటారు. ఈ హైపోకెలీమియా అనేది ఎందుకు వస్తుంది అంటే మనం ఆపరేషన్లు, సర్జరీలు చేసినప్పుడు రావచ్చు, యాక్సిడెంట్లు అయినప్పుడు, ట్రామా, గాయాలు విపరీతంగా అయినప్పుడు రావచ్చు. అలాగే ఈ యొక్క పాస్ పోవటానికి బాగా ఎడీమాలు ఆ కండిషన్లో ఈ డయూరిటిక్స్ వాడతారు. అట్లా డయూరిటిక్స్ ఎక్కువగా వాడినందువల్ల కూడా తగ్గొచ్చు, లేదా ఆహారం ద్వారా కావలసినంత పొటాషియం రానప్పుడు కూడా జరగవచ్చు. మరొకటి ఏంటంటే విపరీతంగా ఎక్సర్సైజ్ చేస్తే కూడా పొటాషియం బాగా తగ్గేటువంటి అవకాశం ఉంది. అలాగే స్టెరాయిడ్స్ అనేటువంటి మందులు చాలా ఎక్కువ కాలం వాడటం వల్ల కూడా పొటాషియం తగ్గేటువంటి అవకాశం ఉంది. మరి ఎప్పుడైతే స్టెరాయిడ్స్ వాడతామో శరీరం లోపల సోడియం బాగా పెరిగి పొటాషియం బాగా తగ్గేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది అనేటువంటిది శాస్త్రజ్ఞులు గుర్తించి వైద్యులు ఆ స్టెరాయిడ్స్ వాడేటప్పుడు పొటాషియం తగ్గుతుందా, సోడియం పెరుగుతుందా అనే అంశాన్ని వాళ్ళు దృష్టిలో ఉంచుకొనే ఖచ్చితంగా చేస్తారు, వైద్య విధానం అవలంబిస్తారు. కాబట్టి ఈ విధంగా కూడా మనకి పొటాషియం తగ్గే అవకాశం ఉంది. ఏ విధంగా అయినా పొటాషియం తగ్గి హైపోకెలీమియా కండిషన్ ఒక వ్యక్తికి సంభవిస్తే ఎటువంటి లక్షణాలు ఉంటాయి ఆ వ్యక్తిలో, ఆ వ్యక్తి శరీరంలో అనేటువంటిది గమనించినప్పుడు కండరాల బలహీనత విపరీతంగా ఉంటుంది. అంటే నీ శరీరము నువ్వు అనుకున్న పని చెయ్యలేని పరిస్థితిలో పడిపోతుంది. మానసిక ఒత్తిడి చాలా పెరిగిపోతూ ఉంటుంది. అలాగే పేగులు సవ్యంగా పనిచేయవు, వాటి యొక్క మూమెంట్, కదలికలు సవ్యంగా జరగవు. మరొకటి నరాల వ్యవస్థ కూడా సవ్యంగా పనిచేయటం జరగదు. ఎందుకు? పొటాషియం లేకపోతే ఈ ట్రాన్స్పోర్టేషను పక్కాగా జరగదు. అలా జరగదు అంటే ఈ ట్రాన్స్పోర్టేషను లేదా మీరు నరాల వ్యవస్థలో బాగా తొందరగా మూమెంట్ రావాలి అంటే అర్థం మీకు, మిమ్మల్ని ఎవరైనా ఒక వేలుతో ఊరికి అలా టచ్ చేశారనుకోండి, మీకు తెలియకుండానే అలా చేసి చెయ్యగానే మీ మెదడు తెలుస్తుంది. అంటే ఈ ప్రయాణం ఇక్కడి నుంచి మెదడు వరకు నరాల ద్వారా ఈ టచ్ అనేటువంటిది, ఎవరో తాకారు అనేటువంటి విషయం ఒక సెకండ్లో 10,000 వంతు టైంలో పోతుంది, తెలిసిపోతుంది. అంత స్పీడ్గా తెలుస్తుంది. అందుకనే మీరు అట్లా టచ్ చేయగానే తెలిసిపోతుంది. అంటే అంత స్పీడ్గా ఈ రవాణా వ్యవస్థ అనండి, లేదా ఈ ఇంపల్స్ ఆ మెదడుకి చేరటం అనేటువంటిది జరగాలి అంటే పొటాషియం, సోడియం కరెక్ట్గా ఉండాలి. పొటాషియం తగ్గింది కనుక ఆటోమేటిక్గా సోడియం పెరుగుద్ది కనుక ఈ ప్రయాణం స్లోగా పోయి మందకొడైపోయి టచ్ చేసింది కూడా తెలియని పరిస్థితికి వెళ్తుంది. అది ఒక ముఖ్యమైన పాయింట్. మరొకటి గుండె కండరాలు, మామూలు శరీరంలో ఉన్న కండరాలు సవ్యంగా పనిచేయటానికి పొటాషియం అవసరం అని ఇంతకుముందు అనుకున్నాం కనుక ఈ పొటాషియం లేమి వల్ల, లేకపోవటం వలన ఇవి రెండూ సవ్యంగా పనిచేయకపోవటం ఖచ్చితంగా జరుగుతుంది. అలా జరిగింది అని మనకి ఈసీజీ అనే పరీక్షలో తెలుస్తుంది డాక్టర్లకి. అందుకనే ఈ గుండెకు సంబంధించిన సమస్య రాగానే వైద్యులు ఈసీజీ తీస్తారు. ఈసీజీలో ఉన్నటువంటి ఆ అరమరికను బట్టి, ఆ అమరిక పట్టి ఏది ఏమైంది, లోపల ఏం జరిగి ఉంటుంది అనేటువంటిది వాళ్ళ విజ్ఞానం ద్వారా వాళ్ళు తెలుసుకోవడం జరుగుతుంది. కనుక ఈసీజీలో తేడాలు వస్తాయి అనేటువంటి వరకు మనం గుర్తుంచుకుంటే చాలు.
అలాగే గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇది ఈ యొక్క పొటాషియం తగ్గితే వచ్చేటువంటి లక్షణాలు. మరి కొన్ని సమస్యల్లో పొటాషియం పెరిగి ఉండొచ్చు, అంటే దాన్ని హైపర్ కెలీమియా అని శాస్త్రీయంగా పిలుస్తారు. ఈ హైపర్ కెలీమియా ఎప్పుడు రావచ్చు అంటే మూత్రపిండాలు సరిగా పనిచేయకపోయినప్పుడు కూడా వస్తుంది, లేదా మూత్రపిండాలు పనిచేయకపోతే పాస్ రావు. ఒక రోజుకి 1.5 నుంచి 2 లీటర్ల వరకు మనం పాస్ పోయటం జరుగుతుంది. కానీ చాలా తక్కువ వస్తున్నాయి, ఒలిగూరియా అంటారు. అలా తక్కువ వస్తున్నాయంటే మూత్రపిండంలో పని సవ్యంగా జరగట్లేదు అనేటువంటి తెలుస్తుంది. పొటాషియం తగ్గినప్పుడు ఈ మూత్రపిండం యొక్క పని మందకొడిగా సాగొచ్చు, ఆగొచ్చు. అలాగే ఒక మనిషి ఏదైనా ఒక వింతగా షాక్లోకి వెళ్ళిపోయాడు అనుకోండి, అప్పుడు కూడా పొటాషియం బాగా ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది. అలాగే డీహైడ్రేషన్ అంటే నీటిలో ఉన్నటువంటి శరీరములో ఉన్నటువంటి నీరు లేదా ద్రవములో 20% పైగా బయటికి వెళ్ళిపోతే అది యూరిన్ ద్వారా వెళ్ళొచ్చు, మోషన్స్ ద్వారా వెళ్ళొచ్చు, డయేరియా వల్ల వెళ్ళొచ్చు, వామిటింగ్స్ వల్ల వెళ్ళొచ్చు. అది ఏ రకంగా వెళ్ళినా అలా వెళ్ళిపోయినప్పుడు ఆ పరిస్థితిని డీహైడ్రేషన్ అంటారు. ఈ డీహైడ్రేషన్ ప్రాణాంతకమే. 2, ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎసిడోసిస్ అనేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. అంటే ఆమ్లతత్వం బాగా ఎక్కువగా శరీరంలో పెరిగి ఉంటుంది. ఇందాక మనం చెప్పినట్టు ఆమ్లతత్వం, క్షారతత్వం బ్యాలెన్స్డ్గా ఉంటేనే బాడీ సవ్యంగా పనిచేస్తుంది. కానీ ఇప్పుడున్న కండిషన్లో పొటాషియం బాగా పెరిగినప్పుడు ఆమ్లతత్వం కూడా బాగా పెరిగి ఆ తర్వాత శరీరం లోపల ఉన్నటువంటి కణజాలం నశించటం అనేది ప్రారంభిస్తుంది. కనుక ఎక్కువ ఉండటం కూడా చాలా ప్రమాదమే, తక్కువగా ఉన్నా కూడా చాలా ప్రమాదమే. మరికొన్ని చోట్ల ఎక్కువ కాలం నిల్వ ఉన్నటువంటి రక్తం ఎక్కించటం ద్వారా కూడా పొటాషియం పెరుగుతుంది అనేటువంటిది వైద్యులు సూచిస్తున్నటువంటి విషయం. కనుక రక్తాన్ని ఎక్కించవలసి వచ్చినప్పుడు ఈ అంశాలన్నీ కూడా వైద్యులు పరిగణనలోకి తీసుకొని సరైనటువంటి పరీక్షలు చేసి నిర్ధారించుకున్న తర్వాతనే రక్తం ఎక్కించటానికి అనుమతిస్తూ ఉంటారు. మరి ఇటువంటి కండిషన్లో అంటే పొటాషియం బాగా ఎక్కువగా శరీరంలో పెరిగిపోతే అప్పుడు ఎటువంటి లక్షణాలు ఉంటాయి అని గమనించినప్పుడు ఏది బాగా పొటాషియం తగ్గితే ఎటువంటి లక్షణాలు ఉన్నాయో కుడి ఎడంగా అన్నీ అటువంటి లక్షణాలే ఉంటాయి. అంటే కండరాల బలహీనత ఉంటుంది, మానసిక బలహీనత ఉంటుంది, అలాగే ఆకలి లేకపోవటం ఉంటుంది. అలాగే రక్తంలో పొటాషియం బాగా పెరిగినప్పుడు మూత్రపిండాలు సరిగా పనిచేయని పరిస్థితి వస్తుంది, గుండె కూడా ఆగే పరిస్థితి కూడా వస్తుంది. కనుక పొటాషియం ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా ఈ కండిషన్సే, ఈ లక్షణాలే వస్తూ శరీరానికి ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్లోకి తీసుకెళ్తాయి. కనుక మనము ఈ పొటాషియం అనేటువంటి అంశాన్ని ఎక్కడెక్కడ సమృద్ధిగా లభ్యమవుతుందో కూడా తెలుసుకున్నాము. కనుక దీన్ని సవ్యంగా మనం తినే ఆహారంలో ఉపయోగించుకోగలరు అని విశ్వసిస్తూ, మరి ఇటువంటి కండిషన్ రాకుండా ఉండాలంటే మనం చూస్తున్నాం, డయేరియా వచ్చింది అని ఎక్కడైనా తెలియగానే వెంటనే సెలైన్ బాటిల్స్ పెట్టి డీహైడ్రేషన్ రాకుండా చూస్తున్నారు. దాంతోపాటు ఫ్రూట్ జ్యూసెస్, పళ్ళ రసాలు ఇవ్వటం ద్వారా పొటాషియం త్వరగా ఎక్కువగా వస్తుంది శరీరానికి. కనుక పొటాషియం తగ్గటానికి డయేరియా కారణం. వెంటనే మనం ఫ్రూట్ జ్యూస్, ఓఆర్ఎస్ సొల్యూషన్ కొద్దిగా తాపాలి. ఒకేసారి ఎక్కువగా తాపితే మరలా వెనక్కి వస్తాయి, రిగర్జిటేషన్ అవ్వకుండా కొద్దిగా తాపుతూ వాళ్ళు
ఈ పొటాషియం అనండి, సోడియం అనండి, ఈ యొక్క ఎలక్ట్రోలైట్స్ అంటాం, ఇవి తగ్గకుండా శరీరం కాపాడటానికి ఫ్రూట్ జ్యూసెస్ ఇస్తారు. అలాగే ఒకవేళ అన్కాన్షియస్లో ఉన్నా కూడా ముక్కు ద్వారా, నోటి ద్వారా గొంతులోకి ట్యూబ్ వేసి ఆ ట్యూబ్ ద్వారా కూడా పళ్ళరసాలు అవి ఇస్తారు. నార్మల్ సెలైన్ వగైరా ఎలక్ట్రాల్ పౌడర్ ఓరల్గా తాగగలిగితే ఇవన్నీ ఇవ్వటం ద్వారా ఈ పొటాషియం లేమిలో వచ్చే లక్షణాలు రాకుండా శరీరాన్ని, మనిషిని కాపాడటానికి వీలవుతుంది. కనుక ఇది గ్రహించిన మీరందరూ కూడా మననం చేసుకుంటూ పొటాషియం తగ్గకుండా, పెరగకుండా వీలైనంత వరకు ఆహార ధాన్యాలు చక్కగా తింటూ ఆరోగ్యంగా ఉంటారని విశ్వసిస్తూ నమస్తే.